హలో! హాయ్ అండి. 'శిశు విత్ ఖుషి' యూట్యూబ్ ఛానల్‌కి ఈరోజు వచ్చేసండి మా గ్రామ దేవత పోచమ్మ తల్లి గుడి అయితే చూపిస్తాను రండి. పోచమ్మ తల్లి గుడి ఇగో అమ్మవారు అయితే ఇక్కడ ఉందండి లోపల. అమ్మవారు మొత్తం వీడియో అంతా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. అమ్మవారిని చూపిస్తాను. చాలా మంచిగా అనిపిస్తది. ఓకేనండి. పోచమ్మ తల్లి గుడి అయితే కడుతున్నారు. ఇదిగోండి అమ్మవారిని అయితే పక్కన అయితేనండి చిన్న గుడి కింద కట్టండి అందులో పెట్టారండి. ఇంకా గుడి అయితే కంప్లీట్ అవ్వలేదండి. ఇదిగోండి మన పోచమ్మ తల్లి. నేనైతేనండి ఈరోజు అమ్మవారికి కోడిని చూపిద్దామని అయితే వచ్చానండి. కొబ్బరికాయ కొట్టి వెళ్దామని. మొన్న ఉగాది నాడు అయితేనండి నేను మామూలుగానే అమ్మవారికి దర్శించుకుని వెళ్ళిపోయానండి. అప్పుడు కొంచెం వీలు అవ్వలేదండి నాకు. అప్పుడు ఇంట్లోని మా బాబు కూడా లేడండి. మా బాబు ఉగాది నాడే పుట్టాడండి. కంపల్సరిగా ఉగాదికి మాకు ఇంట్లోని చాలా మంచిగా జరుగుతుందండి. ఈసారి మా బాబు ఊరెళ్ళాడు. అందుకని నేను మళ్ళీ ఈరోజు అయితే వచ్చానండి అమ్మవారి దగ్గరికి. అమ్మవారి దగ్గరికి వచ్చండి పసుపు, కుంకుమ, పువ్వులు అయితే అన్నీ అలంకరించానండి అమ్మవారికి. నుదుటినైతే బొట్టు పెట్టి చాలా బాగా అనిపించిందండి. అమ్మవారు మన గ్రామ దేవత మా కాలనీలోనే ఉంటుందండి అమ్మవారు. అమ్మవారికిని మాకునండి ఎంతో తేడా ఉండదు. ఒక 4 ఇల్లులు అయితే ఉంటాయండి. మేము ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు దాటుకుని వెళ్ళాలండి. మళ్ళీ అమ్మవారు దాటుకునే వస్తామండి. అందుకే మాకు వెళ్ళే దారిలో అమ్మవారికి ఎప్పుడూ నమస్కరించుకుని వెళ్తామండి. అంతా మంచి జరుగుతుందండి. ఏ ఆపద అనేది రాదండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అమ్మవారిని చూసుకుంటూ వస్తామండి. చాలా బాగా అనిపిస్తుందండి. నేనైతేనండి అమ్మవారికి ఇలాగ సాకైతే పోసానండి. ఇలాగేసి అమ్మవారికి పసుపు కుంకాలు దీపారాధన అన్నీ అయితే చేశానండి. పూజ చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి.
ఇలా మొత్తం అమ్మవారికి అయితేనండి పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయాకనండి లాస్ట్ అండి అమ్మవారి టెంపుల్ ఇంకోండి ఎంతవరకు వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి టెంపుల్ అయితే అలాగా కడుతున్నారు, ఇంకా అయిపోతుందండి మనకి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసండి నేను ఆల్రెడీ రాత్రే పప్పు అది నానబెట్టుకున్నాను కదండి. రాగానే అయితే గారెల పిండి ఆడేసి గారెలు అయితే వేసేసుకున్నానండి. అమ్మవారికి నైవేద్యం అయితే పెడతామండి మేము. గారెలు, అన్నము, కూర, కోడి కూర, ఆ అమ్మవారికి చూపించిన కోడిని వండేసి పెడతామండి. ఇలాగండి అమ్మవారికి తూర్పు వైపు కంటే ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టుకునండి. ఇలా పద్మ ముగ్గు వేసుకునండి, పసుపు కుంకాలు వేసండి. మనం వంగండి అరిటాకులు కానీ ఏవైనా పెద్దగా ఆకులు ఉంటే వేసుకునండి. ఇలాగా అమ్మవారికి నైవేద్యం అయితేనండి ప్రిపేర్ చేద్దామండి. ఓకేనండి. ఇంకోండి నేను ఏం వండానంటే గారెలు వండేసానండి. కర్రీ కూడా ఉడికిపోయిందండి, చూపిస్తాను చూడండి కర్రీని కూడానే. ఇంకోండి కర్రీ అయితేనండి చికెన్ కర్రీ వండేసానండి, నాటుకోడి. ఇంకోండి రైస్ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారికి అయితేనండి నైవేద్యం పెట్టేద్దామండి. ఒక ఆకులోకి అండి ప్లేట్ తీసుకొని ఒక ఆకు వేసుకునండి గారెలండి, చికెన్ కర్రీ అండి వేసుకొని అన్నం అయితే పెట్టుకోవాలండి. ఒక 3 సార్లు ఒక గరిటె 3 గరిటెలు అయితే వేసుకోవాలండి. ఇలాగా లేకపోతేనండి మునగాకుతో కూడా వండుకుంటారు. అమ్మవారికి ఎట్టొచ్చండి మునగాకైనా వేసుకోవాలండి పైన. మామూలుగానండి అమ్మవారికి పరమాన్నం అన్నం వండవచ్చండి, ఏదైనా వండుకోవచ్చు. నేనైతే వండిన ఇంట్లో భోజనాన్ని అయితేనండి అమ్మవారికి సమర్పిస్తున్నానండి. చూడండి ఇలాగ అమ్మవారికి అయితేనండి మా బాబు చేత అయితే పెట్టించేస్తున్నానండి. ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టేసండి 3 సార్లు మనకు నీళ్ళు అయితే వదిలేసండి నైవేద్యం సమర్పయామే అని అనుకుని మనసులోనండి దండం అయితే పెట్టేసుకుందామండి. ప్రతిదీ కూడానండి మనం అన్నీ మంచిగా ఆనవాయి ప్రకారమే చేసుకోవాలండి. మా అత్తమ్మ అయితే ఇలాగే చూపించిందండి, నేను కూడా ఇలాగే పెడతానండి. చూసారండి ఇలా నైవేద్యం పెట్టేసుకునండి మనం అమ్మవారికి అయితే మొక్కేసుకుందామండి. అమ్మవారికి మొక్కుకునండి మనం కాసేపు అయితే అమ్మవారిని నైవేద్యం సమర్పించాక మనం భోజనాలు అయితే చేసేస్తామండి. అయిపోయిందండి ఇక్కడతోటి. మన అమ్మవారిని చల్లగా చూడండి అని దండం పెట్టుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి.